హాయ్ అండి. ఇప్పుడైతే మనం చాలా సింపుల్‌గా ఉక్సులు ఎలా ఎయాలో చూద్దామండి. ఇలాంటి సూది తీసుకొని మనం ఎక్కడైతే ఎయాలనుకుంటామో అలాగా చిన్నగా ఇక్కడ ఇలా గాని పెట్టి గుచ్చామంటే చిన్న హోల్ అయితే పడిపోతుందండి. ఉక్స్‌ని రివర్స్‌లో పెట్టుకొని ఇలాగా వెనక్కి తిప్పేసుకుంటే అంతేనండి. ఉక్స్ ఎయటం చూడండి ఎలా పెడుతున్నానో. ఇలా రివర్స్ పెట్టి వెనక్కి ఇలా అంటే చాలు అక్కడ ఫిక్స్ అయిపోతుంది. మీకోసం మరొకసారి ఏస్తున్నాను చూడండి. ఇలాగా గుచ్చాలి. ఇలాగ 2, 3 సార్లు మనం అనుకుంటామంటే అక్కడ కొంచెం హోల్ అయితే పెద్దదిగా పడుతుంది. చూడండి. అలా అని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ముందుకి వెనక్కి అంటూ అటు ఇటు తిప్పుతుంటే హోల్ అయితే పడిపోద్ది. దాన్ని ఉక్స్‌ని రివర్స్‌లో పెట్టుకొని ఇలాగా వెనక్కి ప్రెస్ చేసేయాలి. చూడండి అలాగైతే గట్టిగా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోతుంది. తర్వాత మనకి సూదికి మనం 8 పోగులైతే దారం ఎక్కించుకొని దాన్ని చిన్నగా నాటేసుకుంటూ అలాగా కుట్టేసుకుంటా ఉండాలి. ఆ రింగుకి ఒక 3, ఈ రింగుకి ఒక 3 నాట్లు వేసుకుంటూ పైన ఉంది కదండీ హుక్కుకి దానికి కూడా అలాగే చిన్నగా 2, 3 టైమ్స్ కానీ వేసేసుకున్నామంటే హుక్స్ వేయటం చాలా సింపుల్ అయిపోతుంది. చూడండి నేనైతే ఈ మధ్య యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానని అప్పటి నుంచి చాలా స్ట్రాంగ్గా వేయటం నేర్చుకున్నాను. అదొరికైతే బయట ఇస్తుంటే వాళ్ళు అస్సలు సరిగా వేయట్లేదండి. మనం మనీ పోతుంది. ఉక్సులేమో సరిగా వేయట్లేదు. అందుకని ఈ మధ్య నేనైతే ఇలాంటి ట్రిక్ చూసి వేసేసుకుంటున్నాను. నేనే చాలా బాగా కుదురుతున్నాయి.